మరొక బ్రేకింగ్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది తీరు తీవ్ర దుమారం రేపుతోంది. ఆసుపత్రి వార్డును పుట్టినరోజు వేడుకలకు వేదికగా మార్చడంపై విమర్శలకు దారితీస్తోంది. ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ తన పుట్టినరోజును వేడుకలను నేరుగా వార్డులో నిర్వహించారు. పేషెంట్ బెడ్ పై కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఆసుపత్రి సిబ్బందితో పాటు నర్సింగ్ కాలేజీ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. రోగుల చికిత్సకు కేటాయించాల్సిన వార్డుల్లో ఇలాంటి వేడుకలు నిర్వహించడంపై ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. మనం క్లియర్గా స్క్రీన్లో కూడా చూస్తున్నాం, ఏదైతే పేషెంట్స్ కి సంబంధించినటువంటి బెడ్స్ పైన వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసి కేక్ కట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్, అది కూడా చాలా మంది ఇంట్లో పార్టిసిపేట్ చేశారు. మరి వారి మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో నిన్న బర్త్డే వేడుకలు చేసిన ఘటన అయితే తీవ్ర దుమారం అయితే రేపుతోంది. అయితే ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ సఫియా బేగం పుట్టినరోజు నిన్న కావడంతో అయితే ఆసుపత్రికి సంబంధించిన సిబ్బందితో పాటు నర్సింగ్ కాలేజీకి సంబంధించినటువంటి కాలేజీ విద్యార్థులు వీరందరూ కలిసి కూడా ఆసుపత్రిలోని వార్డులో సఫియా బేగం తోటి కేక్ కట్ చేయించిన ఘటన అయితే తీవ్ర దుమారం అయితే రేపుతుంది. అది కూడా ఓవైపు ఇటు పేషెంట్లు ఉన్న సమయాన పేషెంట్ బెడ్ పై కేక్ కట్ చేయించడం అయితే కొంత ఈ జిల్లాలోనైతే చర్చనీయాంశంగా మారింది. ఇటు వస్తున్నటువంటి ఆసుపత్రికి వస్తున్నటువంటి రోగులకు సకాలంలో వైద్యం అందించాల్సినటువంటి సమయంలో వార్డుల్లో బర్త్డేలు జరుపుకోవడం అయితే కొంత దుమారం అయితే రేపింది. ఇప్పటికే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి అయితే ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటే ఇటు రోగులతో పాటు రోగుల బంధువులు కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ప్రజల ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. నిబంధనలు పక్కన పెట్టి ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా స్థానికులు కూడా ఆగ్రహం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇటు సూపరింటెండెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ తో పాటు ఇందులో పార్టిసిపేట్ చేసిన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా విమర్శలు అయితే వెల్లువెత్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ.